హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీకి 28th ఆగస్ట్ ఎక్స్పైరీకి మనం ఆల్రెడీ 1000 స్ట్రక్చర్లో ఎంటర్ అయ్యామండి. ఈ కాల్ అనేది కూడా నేను లాంగ్ వీడియో చేశాను, ఒకసారి చూడని వాళ్ళు చూడండి. నేను ఎంట్రీస్ కూడా చెప్పాను కంపల్సరీగా. మనము 51,000 కాల్ అనేది 226లో ఎంటర్ అయ్యామండి. పుట్ అనేది 50,100, అది 220లో ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఓవరాల్గా ఒక 450 పాయింట్స్ అనేది మనం ఇన్వెస్ట్ చేసాం, ఓకేనా. సో ఇక్కడికి ఓకే, కానీ సెకండ్ అటెంప్ట్ ఏమైంది అంటే 50,500 పుట్ అనేది మనం ఎంటర్ చేసామండి ఆ 1000 స్ట్రక్చర్లో. అది 1000 నుంచి 500 స్ట్రక్చర్కి అయిపోయింది. కాకపోతే ఎప్పుడు కానీ నేను చాలా వీడియోస్లో, షార్ట్ వీడియోస్లో కానీ లెంతీ వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైతే మన సెకండ్ అటెంప్ట్ చేస్తామో మన ఛానల్లో, ఆ సెకండ్ అటెంప్టే మార్కెట్ యొక్క ఈ వీక్ ఎక్స్పైరీ వరకు ఎలా ఉంటుంది, దాని యొక్క మూమెంట్ ఎటు సైడ్ ఉంటుంది అనేది మన క్లారిఫికేషన్ ఇస్తుంది, ఇండికేట్ ఇస్తుందని కూడా చెప్పాను కదా. సో ఈ 50,500 పుట్ అనేది కన్సల్టేషన్ అలా డౌన్ సైడ్ అయితే మాత్రం మనం తీసుకునే 200 రేంజ్లో 200 to 220లో మనం ఎంట్రీ ఉంటే 400 అనేది టార్గెట్ అండి. కానీ ఇది ఇక్కడ ఏమైందంటే కంప్లీట్ డౌన్కి వచ్చేసింది. మీరు చూడండి, ఓకే. 50,500 పుట్ అనేది 42లో రన్ అవుతుంది. 200 ప్రైస్లో మనం బై చేసాం, ఓకే. కానీ నేను ఇక్కడ ఏమి ఇండికేట్ ఇచ్చింది మార్కెట్ అంటే, ఇక్కడ కన్సల్టేషన్ కాదు, డౌన్ సైడ్ కాదు, అప్ సైడ్ మూమెంట్ ఇస్తుంది అనే ఒక ఇండికేట్ ఇచ్చింది. సో దాన్ని ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను ఈ పుట్స్ అనేది రెండు కూడా 50,100 పుట్ ఉంది, 50,500 పుట్ ఉంది. ఇవి రెండు కూడా ఇలాగే ఉంచండి. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ అనేది 226లో కదా, ఇప్పుడు మార్కెట్ రన్నింగ్లో 358 అవుతుంది నేను ఈ వీడియో చేసే టైంలో. ఎప్పుడైతే 400కి వస్తుందో అక్కడ కాల్స్ అనేది క్లోజ్ చేయండి, ఓకే. ఆ కాల్ క్లోజ్ చేసేసి దానికి రీప్లేస్గా మనము 51,400 కాల్ని 170 to 180లో ఎంటర్ అవ్వండి. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే, మనం ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ మీద 650 to 660 అనేది మన ఇన్వెస్ట్మెంట్ పర్ లాట్ మీద, వన్ లాట్ మీద, ఈ 3 స్ట్రైక్స్ మీద, ఓకే. సో అందులో ఇప్పుడు మనం ఫస్ట్ 400తో క్లోజ్ అవ్వడం వల్ల ఏంటి అంటే మన ఇన్వెస్ట్మెంట్లో ఎట్లా అంటే ఒక 200 పాయింట్స్ వరకు మన ఇన్వెస్ట్మెంట్ని మనం సేవ్ చేసుకున్నట్టు, ఓకే. సో దానివల్ల ఏంటి అంటే 650 నుంచి 450 or 460కి వచ్చింది, ఓకే. సో ఇక్కడ మార్కెట్ని మనం ఎలా ఎంట్రీ అవ్వాలి, సస్టైన్ అవ్వాలి అంటే 51,000 కాల్ని క్లోజ్ చేసినాక కింద ఇక్కడ చూడండి 51,400 కాల్ ఉంది. అది ప్రజెంట్ 147లో ఉంది. కాకపోతే ఎప్పుడైతే 51,000 కాల్ అనేది 400ని టచ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ 51,400 కాల్ కూడా 170 to 180 ఆ రేంజ్కి వస్తుంది. సో ఇక్కడ రీప్లేస్ చేయండి 51,000 కాల్ని, కరెక్ట్గా వినండి, 51,000 కాల్ని ఎగ్జిట్ చేసేయండి, అంటే క్లోజ్ చేసేయండి 400లో. అండ్ దాని ప్లేస్లో 51,400 కాల్ని 170 to 180లో యాడ్ చేయండి. మిమ్మల్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయమనట్లేదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఓకేనా. మీకు కంటెంట్ అనేది అర్థమవుతుంది. సో ఈ రీప్లేస్ చేసినాక ఒకటి కాల్ ఉంటుంది అండ్ 2 పుట్స్ ఉంటాయి కదా, ఇవి అలాగే ఉండిపోతాయి. అండ్ ఇప్పుడు నిఫ్టీలో కూడా మనము ఇట్లా 24,750 కాల్ ఆర్ 25,000 పుట్, ఇవి రెండు కూడా నేను ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇవి రెండు కూడా మనము ఓవరాల్గా 400 or 410లో క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసాము దీనికి వన్ లాట్ మీద. ప్రజెంట్ చూడండి కాల్ అనేది ఆల్మోస్ట్ 325 అంటే 300 ప్లస్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ ఈ కాల్ క్లోజ్ చేసేయండి, ఓకేనా. ఈ కాల్ క్లోజ్ చేసేసి సేమ్ దీని ప్లేస్లో మనము నిఫ్టీలో రీప్లేస్ చేద్దాం. ఎలా చేస్తాను, ఏ కాల్ అనేది చూడండి. సో ఇక్కడ మనము ఆ 24,750 కాల్ని ఎగ్జిట్ అయ్యాం కదా. సో ఆ కాల్ రీప్లేస్లో మనం 25,000 కాలే సేమ్ 25,000 స్ట్రైక్ ప్రైస్లో కాల్ ఆర్ పుట్ అనేది ఇప్పుడు మనకి హోల్డింగ్లో ఉన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మనం 300 ప్లస్లో అయ్యాం కదా, అట్లీస్ట్ 300 అనుకోండి. మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి, 400 to 410 కదా.
అందులో 300 ప్లస్‌లో అంటే 300 అనుకున్నా కూడా ఇంకొక 100 పాయింట్స్ అనేది మన ఇన్వెస్ట్‌మెంట్ అని ఇంకా ఉంది ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూడండి 25,000 పుట్ అనేది ఆల్మోస్ట్ 78లో రన్ అవుతుంది. ఓకేనా? సో, మనకదేం లాస్ అనేది గాదు. కాకపోతే వచ్చిన ప్రాఫిట్‌ని మనం ఎందుకు లూజ్ అవ్వాలన్నట్టుగా నేను ఆ కాల్ క్లోజ్ చేయమని చెప్పాను. అండ్ దాని ప్లేస్‌లో మనము ఒక 120-130 రేంజ్‌లో సేమ్ కాల్ ప్రైస్‌లో 25 కాల్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. ఓకే. కాలర్ పుట్టే. కాకపోతే అక్కడ మనకి నిఫ్టీకి చాలా టైం ఉంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మాక్సిమం రేపటి వరకు కాల్ అనేది క్లోజ్ అవుతుందండి. అంటే దాని యొక్క ప్రైస్ యాక్షన్ అనేది మూవ్‌మెంట్ ఇవ్వడం అనేది రేపటితో క్లోజ్ అయిపోతుంది. వెడ్నెస్‌డే రోజు ఎంతో కొంత డౌన్ సైడ్ మూవ్‌మెంట్ ఇచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో, అందుకే నేను మళ్ళీ వచ్చిన ప్రాఫిట్‌ని ఎందుకు లాస్ అవ్వడం అన్నట్టుగా నేను ఆ కాల్ క్లోజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మనకు అక్కడ 300 పాయింట్స్ అంటే ఒక 100 పాయింట్స్ మాత్రమే మనం ఇక్కడ నిఫ్టీలో ఉన్నట్టు. అర్థమవుతుందా? సో, 100 పాయింట్స్ ప్లస్ ఇప్పుడు మనం ఎంటర్ అయిన 132 మీకు ప్రైస్ అనేది కూడా రన్నింగ్ అవుతుంది కదా! సో, ఇటు 100 అటు 132 ఓవరాల్‌గా మనం 410 నుంచి ఎక్కడికి వచ్చామండి? 230 240లోకి వచ్చాము. సో, ఇందులో మనం సేఫ్ ట్రేడింగా లేకపోతే ప్రాఫిట్ బుకింగా అనేది ఎక్స్‌పైరీ వరకు తెలుస్తదండి. కానీ ఈ 2 కాల్స్ మాత్రం హోల్డ్ చేసేయండి. నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ అంటే థియరీ పార్ట్ ఉంటుంది. అఫ్‌కోర్స్ ఎంత లైవ్‌లోకి వచ్చినా ఏంటి అంటే థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు క్యాండిల్స్‌నో లేకపోతే పాయింట్స్‌నో మన సపోర్ట్ రెసిస్టెన్స్ అవన్నీ చెప్పడానికి బాగా ఉంటాయి గానీ మనము అప్లై చేసే టైంలో అసలు అర్థం కావు. కానీ థియరీ పార్ట్ అనేది అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కానీ అప్లై చేసే టైంలో మాత్రం ఎలాంటి రిస్క్ ఉండదండి. జీరో రిస్క్ అన్నమాట. సో, మీరు ఫస్ట్ నా థియరీ పార్ట్‌ని అర్థం చేసుకోవడానికి చూడండి. 1కి 2 సార్లు చూడండి. అర్థం కాకపోతే ఇన్ కేస్ మీకు ఇంకేమన్నా అర్థం కాకపోతే నేను ఇవాళ నైట్ లైవ్‌కి వస్తాను. అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ. అండ్ మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.